పవిత్ర యాత్ర విషాదయాత్రగా ముగిసింది. అర్ధరాత్రి 42 మంది సజీవ దహనం, ఎక్కువ మంది హైదరాబాద్లే. నడి రోడ్డుపై మస్ అయిన కుటుంబాలు. ఇటువంటి హృదయ వేదారక దృశ్యాన్ని నేను చాలా అరుదుగా చూశాను. ఉమ్రా యాత్రకు వెళ్లిన భక్తుల పాలిట ఆ యాత్రే ఆఖరి యాత్రగా మారింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న 42 మందిని బలి తీసుకుని నడి రోడ్డుపై సజీవ దహనం చేసింది. మన హైదరాబాద్కి చెందిన కుటుంబాలు, చిన్నారులు, మహిళలు ఈ ఘోర ప్రమాదంలో మసయ్యారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ భయంకరమైన ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు, మృతుల కుటుంబాలకి ప్రభుత్వాల స్పందన ఏంటి? ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. నిన్న తెల్లవారుజామున సరిగ్గా 1:30 ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. మక్కాలో తమ ఉమ్రా యాత్ర ముగించుకొని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 42 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బయటపడే అవకాశం లేకుండా పోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ఈ 42 మందిలో అత్యధికులు మన హైదరాబాద్ వాసులే. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా అధికారిక నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 16 మంది తెలంగాణ వాసులు ఈ ప్రమాదంలో ఉన్నట్లుగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ధృవీకరించారు. 2 వేరు హైదరాబాద్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వీరు యాత్రకు వెళ్లారు. హైదరాబాద్ లో ఇప్పుడు మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటున్నాయి. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్ లోని భారత రాయబార కార్యాలయం, జడ్డాలోని కౌన్సిలేట్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని అధికారులను అప్రమత్తం చేసి ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మృతుల వివరాలు తెలుసుకుని వారికి సహాయం అందించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు సైతం మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సౌదీ అధికారులు కూడా ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంకర్ వేగం, బస్సు పరిస్థితిపై విచారణ చేస్తున్నారు. పవిత్ర యాత్ర విషాదయాత్రగా ముగిసింది. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారుతోందంటే ఆ మంటల తీవ్రత ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద విషాదం జరిగినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేయాలి. మృతదేహాల తరలింపు, కుటుంబాల పరిహారం విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదు. ఈ మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడమే ఇప్పుడు ప్రభుత్వాలకు ఉన్న అతిపెద్ద సవాలు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.